హాయ్, వెల్కమ్ టు ఐకార్ క్రియేషన్స్. నేను మీ షణ్ముఖరావు. ప్రజెంట్ మనం మియాపూర్ క్యాండూర్ 40లో ఉన్నాం. కంప్లీట్ అయిన ఇంటీరియర్స్ చూద్దాం రండి. ఇది మంచి ట్రెడిషనల్ లుక్లో టీవీ యూనిట్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఈ సైడ్ ఏదైతే ఉందో ప్రజెంట్ మనం పీవీసీ ప్యానల్స్తో చక్కగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ప్రొఫైల్ లైట్స్ కూడా దీన్ని ఎలా లైటింగ్ ఎలిగెంట్ లుక్లో తీసుకురావాలన్న ఆలోచనతో ప్రొఫైల్ లైట్ ప్లాన్ చేయడం జరిగింది. చక్కగా కింద మనకి లైటింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. టాప్ వచ్చేసి మనం బ్లాక్ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ డ్రావర్స్, ఇలా 2 డ్రావర్స్ అనేది ప్లాన్ చేసాము. బ్లాక్ ప్రొఫైల్ డోర్స్తో టెంటెడ్ గ్లాస్తో డిజైన్ చేయడం జరిగింది. ఓవరాల్గా మనకు ఒక ఎలిగెంట్ లుక్లో రావాలన్న ఆలోచనతో డిజైన్ చేసి ఈ రకంగా మనం తీర్చిదిద్దడం జరిగింది. అట్ సేమ్ టైం దీనికి అనుకున్నట్టుగా మనకి ఈ సైడ్ కూడా ఏమైనా సమ్ డిజైన్స్ ఉంటే బాగుండు అన్న విధంగా దీన్ని డిజైన్స్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని మేము రెడీ చేసి చేయడం జరిగింది. అలాగే దీన్ని ఆర్చ్ రన్నింగ్ ప్యానల్ తీసుకుంటూ చక్కగా వీటికి ఇది ఎస్ఎస్ మెటీరియల్, దీనిపైన పీవీడీ కోటింగ్ వస్తుంది. పీవీడీ పార్టీషన్ అంటారు. అలాగే ఇది ఏదైతే మనకుందో ఫ్లూటెడ్ గ్లాసు అండ్ ఇది వచ్చేసి గోల్డెన్ గ్లాసు. అలాగే వీటి పక్కన ఏదైతే ఉందో మనకి సోఫా బ్యాక్గ్రౌండ్ హాల్ ఎంట్రన్స్లో మంచి డీసెంట్ లుక్గా ఉండాలన్న ఆలోచనతో దీన్ని చక్కగా ఈ రకంగా డిజైన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. చిన్న చిన్న టాయ్స్ చక్కగా పెట్టుకోవచ్చు. అలాగే డోర్ బ్యాక్ సైడ్ కూడా మనకి టోటల్గా వినియర్ ఫినిష్లో ఉండాలన్న ఆలోచనతో చక్కగా దీని బ్యాక్గ్రౌండ్ కూడా ఫ్రేమింగ్ అంతా చేసి దీన్ని మళ్ళీ పాలిష్ అనేది సేమ్ న్యాచురల్ పాలిష్గా చేయడం జరిగింది. మీకు మెయిన్గా చెప్పవలసిందంటే ఇది మనకి వుడ్ సీలింగ్, చుట్టూ పిఓపి సీలింగ్ ఉంటుంది. అండ్ మిడిల్లో వుడ్ సీలింగ్ అనేది క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారంగా అడిగితే దానికి తగ్గట్టుగా మనం డిజైన్ చేసి ఎలా వస్తే బాగుంటుందనేసి 2 టైమ్స్ డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే మిడిల్ బ్లాక్ టింటెడ్ గ్లాస్ తీసుకున్నామో వినియర్ అండ్ టింటెడ్ గ్లాస్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లయింట్ కూడా ఓకే, చాలా బాగుందని చెప్పారు. మనం ఇప్పుడు ప్రజెంట్ డైనింగ్లో ఉన్న పూజ రూమ్కి ఎంటర్ అవుతున్నాము. ఇవి పూజ రూమ్ ఎంట్రన్స్ డోర్స్. హ్యాండిల్ చక్కగా మన హ్యాండిల్ అనేది దీన్ని ఇట్లా అమర్చడం జరిగింది. అలాగే ఇది మనకి పూజ రూమ్లో వచ్చేసి టోటల్గా టైల్స్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ పూజ ఇన్సైడ్లో కూడా వినియర్ లుక్లో ఉండాలి, సేమ్ ఒకేలా ఉండాలన్న ఆలోచనతో దీన్ని చక్కగా ఈ రకంగా డిజైన్ చేసి ఈ బ్యాక్గ్రౌండ్ సిఎన్సి డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దీని టాప్ వచ్చేసి నానో వైట్ ప్లాట్ఫామ్ పూజ రూమ్కి అనుకూలంగా ఉండాలన్న ఆలోచనతో వైట్ అని తీసుకోవడం జరిగింది. అలాగే నాబ్స్ కానివ్వండి, హ్యాండిల్స్ కానివ్వండి, అండ్ ప్రసాదం ట్రే కానివ్వండి, ఇలా డోర్స్ అనేది పెట్టుకుంటే మనకి ఆయిల్ బాటిల్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. మీకు సిల్వర్ ఐటమ్స్ ఏమైనా ఉన్నా సరే దీంట్లో చక్కగా పెట్టుకొని లాక్ చేసుకోవచ్చు. సో దానికి తగ్గట్టుగా మనము ఇలా డిజైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే హాల్లో కూడా ఏంటంటే మనకి కంప్లీట్గా ఎక్కడ మిస్ అవ్వకూడదన్న ఆలోచనతో దీన్ని చక్కగా ఇలాగ రన్నింగ్ ఫ్రేమ్ అంటూ చేసి వినియర్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇది క్రాకరీ ఏంటండి, క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారంగా మాకు లాంగ్ డోర్స్ అనేది కావాలి. సో మనకి గ్రాసరీ ఐటమ్స్ అనేది చక్కగా ఉండాలన్న ఆలోచనతో ఇలా లాంగ్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇలా ఈవెన్ మనకి గ్లాస్ సెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇవి మీకు అడ్జస్టబుల్ ఉంటుంది. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా అప్ అండ్ డౌన్ చేసుకోవాలి అనుకుంటే దీన్ని చక్కగా మనం అప్ అండ్ డౌన్స్ కూడా చేసుకోవచ్చు. అలాగే దీన్ని డైనింగ్ టేబుల్ పక్కన ఏవైనా ఐటమ్స్ మనం వాడుకునేటప్పుడు కన్వీనియంట్గా ఉండాలన్న ఆలోచనతో 4 డ్రావర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే కింద వచ్చేసి మనకి స్టోరేజ్ ఎలా ఉంటుంది. చక్కగా రెగ్యులర్గా మనము దీన్ని బెవిలింగ్ గ్లాసెస్ ఇస్తాము. బట్ క్లయింట్ ఏమడిగారంటే నాకు ఇలాగ డిఫరెంట్ టైల్ కావాలన్న ఆలోచనతో టైల్ స్టూడియోకి వెళ్ళి దీన్ని మనము టైల్స్ సెలెక్ట్ చేయడం జరిగింది.
అండ్ దీనిపైన కూడా సేమ్ ఈవెన్ ఒకే యూనిట్లో ఉండాలన్న ఆలోచనతో నానో వైట్ అని ప్రొవైడ్ చేశాము. అలాగే టాప్ కూడా ఎలిగెంట్ లుక్లో ఉండాలన్న ఆలోచనతో ప్రొఫైల్ డోర్స్ అండ్ టింటెడ్ గ్లాస్, ప్రొఫైల్ లైట్ కూడా ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో డైనింగ్లో మనం ఇలా వినియర్తో సీలింగ్ చేయడం జరిగింది. చుట్టూగా మనకి పిఓపి సీలింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సిఓపి లైట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారంగా వాళ్ళు ఇట్లా డిజైన్స్ అడిగితే దానికి తగ్గట్టు మనం డిజైన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడతో డైనింగ్ కంప్లీట్ అండి. ఇప్పుడు మనం మెయిన్గా కిచెన్కి ఎంటర్ అవ్వబోతున్నాము. చక్కగా చూద్దాం రండి. ఇది కిచెన్ అండి. ఇలా దీన్ని ఒక వాష్ బేసిన్ మనం ఇలా తీసుకొని స్టెయిన్లెస్ స్టీల్లో దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇట్లా ట్యాండిమ్ బాస్కెట్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది ప్లాట్ఫామ్ వచ్చేసి వైట్ నానో. ఎవ్రీథింగ్ టోటల్ మొత్తం మనకి అక్రైలిక్ లామినేట్లో యూజ్ చేయడం జరిగింది. కాంట్రాస్ట్ కలర్లో వుడ్ లామినేట్ అనేది ప్రొవైడ్ చేశాము. అండ్ ఎలిగెంట్ లుక్లోకి రావాలి అన్న ఆలోచనతో అక్రైలిక్ లైట్ మనకి క్లయింట్కి నచ్చిన కలర్స్ అనేది లైట్ గ్రీన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఎవ్రీథింగ్ మనకి ఎక్కడ చూసినా సరే ఎంత లైటింగ్ కావాలన్న ఆలోచనతో లైట్స్ అనేది ప్రొవైడ్ చేశాము. చక్కగా వీటన్నిటికి కూడా బ్లాక్ ప్రొఫైల్ డోర్ తీసుకొని ప్రింటెడ్ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేసాం. అలాగే చిమ్నీ అండ్ ఈ కార్నర్ ఎడ్జెస్ మనకి తలగడ తగిలిపోకుండా ఉండాలన్న ఆలోచనతో ఇట్లా కార్నర్ రౌండ్ చేసి లైట్స్ అని ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని కాంబినేషన్లో సేమ్ ఉండాలన్న ఆలోచనతో చక్కగా టైల్ స్టూడియోకి వెళ్ళి టైల్స్ అనేది సెలెక్ట్ చేసాము. వీటిలో మెయిన్గా మనకి కట్లరీ ఒకటి వస్తుంది అండ్ కప్ సాసర్ ఒకటి వస్తుంది, తాళి ఒకటి వస్తుంది. అలాగే వీటి పక్కన వచ్చేసి మనకి ట్యాండిమ్ పుల్అవుట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కిచెన్ మనకి బే సైడ్ వచ్చేసి మనకి ఇంకా ఫుల్ స్టోరేజ్ వస్తుంది. అలాగే దీని బ్యాక్గ్రౌండ్ మీరు ఓవెన్, మిక్సీ ఏమైనా పెట్టుకున్నా సరే ఇలా ఓపెన్గా ఉండేటట్టు, ఫేషియల్గా ఉండేటట్టు ఇది ప్లాన్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ హైడ్రాలిక్ డోర్ అనేది ప్రొఫైల్ డోర్ ప్రొవైడ్ చేసాము. దీని కిందగా మనకి లైట్ అనేది ప్రొఫైల్ లైటింగ్ ప్రొవైడ్ చేసాము. అండ్ టాప్ వచ్చేసి అన్నీ కూడా బ్లాక్ కలర్ నాబ్ అనేది సజెస్ట్ చేసాం. సో దానికి తగ్గట్టుగా కిచెన్ అనేది ఒక ట్రెండీ లుక్గా ప్లాన్ చేసి ఈ రకంగా అవుట్పుట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్కి ఎంటర్ అవ్వబోతున్నాం. ఇది డిజిటల్ లామినేట్, ఇంపోర్టెడ్ లామినేట్. సో దీన్ని మనం ఈ రకంగా డిజైన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ చుట్టూతా ఉండే మీకు ఏదైతే ఫ్రేమింగ్ ఉందో యూ ఛానల్ అంటారు, వీటిని చక్కగా ఒక ఎలిగెంట్ లుక్లోకి రావాలన్న ఆలోచనతో యూ పెట్టి ప్రొవైడ్ చేసాము. దీని మ్యాచింగ్ కాపర్ కన్సిల్ అండ్ హ్యాండిల్ అనేది ప్రొవైడ్ చేసాము. సో ఈ డిజైన్ అనేది క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారంగా నాకు ఇలా కావాలి అంటే దానికి తగ్గట్టుగా మనం డిజైన్ చేసి అవుట్పుట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్గా ఏంటంటే మీకు చెప్పవలసింది టాప్ టు బాటమ్ అనేది డోర్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది ఎందుకు మీకు చెప్తున్నామంటే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారంగా హైట్ అనేది 8.5 ఫీట్లో ఇస్తే లుక్ అనేది బాగుంటుంది అన్న ఆలోచనతో ఇట్లా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క మెటీరియల్ కూడా క్వాలిటీతో చేయడం జరిగింది. అలాగే ఇంటర్నల్ వచ్చేసి చక్కగా సెన్సార్ ప్రొఫైల్ లైట్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇంటర్నల్ 2 డ్రావర్స్ అనేవి ఉంటాయి. ఇలా మీకు సెల్ఫ్స్ కూడా ఎక్కడ కావాలంటే అక్కడ మూవబుల్ సెల్ఫ్స్ ఉంటాయి. దీన్ని ఎక్కడంటే మీరు అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. అండ్ ఒక హ్యాంగర్ రాడ్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇక్కడ మీకు ఫుల్ లెంత్ స్టోరేజ్ ఉంటుంది. ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సైడ్ కూడా మనకి ఇలా హ్యాంగింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ 2 డ్రావర్స్, మూవబుల్ సెల్ఫ్ అండ్ సెన్సార్ లైట్.
ఇది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ టేబుల్, యూజ్డ్ క్లాత్ స్టోరేజ్ అనేసి మనం ఇట్లా సైడ్ అనేది లాంగ్ ట్రాలీలా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీని కాంబినేషన్లో ఉండాలని ఆలోచనతో ఇలా గోల్డ్ ప్రొఫైల్ ఇచ్చి బ్లాక్ టింటెడ్ గ్లాస్లో ఇవ్వడం అనేది జరిగింది. మీకు ఇలా ఇంటర్నల్ అన్నీ చక్కగా మీరు అనుకునే విధంగా స్టోర్ అనేది చేసుకోవచ్చు. అండ్ డ్రెస్సింగ్ ఏదైతే ఉందో ఇట్లా సిట్టింగ్ చేసుకొని చక్కగా దీనిపైన మీరు కూర్చొని డ్రెస్సింగ్ చేసుకొని ఇలా మనకు మిర్రర్ అనేది ఉంటుంది. మీరు ఇట్లా ఏదైనా ఐటమ్స్ కావాలంటే జస్ట్ ఇలా పుష్ చేస్తే మీకు బ్యాక్ సైడ్ అనేది స్టోరేజ్ వస్తుంది. సో ఇంటర్నల్ కూడా బ్యాంగిల్స్ అవన్నీ పెట్టుకునేటట్టు 2 రాడ్స్ ప్రొవైడ్ చేసాము. అండ్ అవుట్పుట్ కూడా నీట్గా ఉండాలన్న ఆలోచనతో దీని చుట్టూతా పీవీడీ బోర్డర్ అనేది ఎలిగెంట్ లుక్లో రావాలన్న ఆలోచనతో ఇట్లా ప్లాన్ చేసాము. అండ్ 2 డ్రావర్స్. సో హ్యాండిల్ కూడా మనకి ఏంటంటే దీనికి తగ్గట్టు మ్యాచింగ్లో ఉన్న ఆలోచనతో లాంగ్ హ్యాండిల్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే సింపుల్గా నీట్గా ఉండేటట్టు మనకి టీవీ యూనిట్ అనేది ఈ రకంగా డిజైన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఎడ్జెస్ కూడా స్మూత్ ఫినిష్లో ఉండేటట్టు. అండ్ దీనికి మనకు లైట్స్ ఎలా అయితే వస్తే బాగుంటుందన్న ఆలోచనతో లైట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఈ రకంగా ప్రొఫైల్ డోర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీనికి కూడా ఓపెనబుల్ డోరు. సో చక్కగా ఈ రకంగా అనేది మనం అవుట్పుట్ అనేది తేవడం జరిగింది. అలాగే ఫాల్ సీలింగ్ వచ్చేసి మనకి ఎక్కువగా ప్రొఫైల్ లైట్లో లేకుండా డిజైన్స్ ప్రకారంగా ఉండేటట్టు, మెయింటెనెన్స్ ఈజీగా ఉండేటట్టు దీన్ని ఈ రకంగా మీకు చేయడం అనేది జరిగింది. సో ఇక్కడికి మాస్టర్ బెడ్రూమ్ కంప్లీటెడ్. అండ్ మనం ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్కి ఎంటర్ అవుతున్నాము. ప్రజెంట్ మనం గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నాము. ఇది పిఓపి సీలింగ్ అండ్ ప్రొఫైల్ లైట్ అనేది ఈ రకంగా డిజైన్ చేయడం జరిగింది. అలాగే విండో బ్లైండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రకంగా మనం డిజైన్స్ అనేది జరిగింది. ఇలా రోలింగ్గా అవుతుంది మనకి ప్రతి ఒక్కటి కూడా, మీరు ఇలా వాడుకోవచ్చు. అండ్ దీంట్లో స్టడీ యూనిట్ ఈ రకంగా సేమ్ న్యాచురల్ కలర్లో ఉండేటట్టు వుడ్ కలర్ అనేది మ్యాట్ ఫినిష్లో అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రొఫైల్ లైట్ వచ్చేసి మనకి మిల్కీ ప్యూర్ వైట్ లైట్లో తీసుకోవడం జరిగింది. అండ్ బుక్ సెల్ఫ్స్ ఏవైతే మీరు రెగ్యులర్గా వాడతారో అవన్నీ కూడా దీనిలో చక్కగా మీరు అమర్చుకొని నీట్గా ఉండేటట్టు ఈ రకంగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ కీబోర్డ్ వాడాలనుకున్నా, డ్రావర్స్ వాడాలనుకున్నా, అండ్ మీకు స్టోరేజ్ కావాలన్నా ఈ రకంగా మీరు అన్ని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. సో స్టడీ యూనిట్ అనేది ఈ రకంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం మెయిన్గా గెస్ట్ బెడ్రూమ్లో ఏం చేసామంటే ఇలా క్లయింట్ ఏం అడిగారంటే మాకు వార్డ్రోబ్ మొత్తం వద్దు, మాకు ఇలాగ యూజ్డ్ క్లాత్కి స్టోరేజ్ కావాలంటే దీన్ని ఇక్కడికి ఈ రకంగా డిజైన్ చేయడం జరిగింది. దీనికి ఒక పుష్ఫుల్ మ్యాగ్నెట్ ఇచ్చాము. అలాగే కలర్స్ చూసుకున్నట్టయితే కనుక లైట్ గ్రీన్ కలర్లో క్లయింట్ సెలెక్ట్ చేయడం జరిగింది. దీనికి సిఎన్సి డిజైన్స్ అనేది ఈ రకంగా మనం ప్రొవైడ్ చేసాము. అట్ ద సేమ్ టైం ఇవి కూడా మీకు టాప్ టు బాటమ్ డోర్ ఉంటుందండి. ఇది కూడా మీకు ఈవెన్ 8.5 feet సీలింగ్ అనేది మనం అంతవరకు తీసుకున్నాం. 8.5 feet వుడ్ వర్క్ అనేది ప్లాన్ చేసాము. సో ఎక్కడ కూడా ఎటువంటి మిస్టేక్ లేకుండా చక్కగా దీన్ని ఈ రకంగా తీర్చిదిద్దడం జరిగింది. అలాగే వీటికి కూడా ఇంటర్నల్లో సెన్సార్ లైట్స్ అని ప్లాన్ చేసాము. ఇలా లాంగ్ జీ ప్రొఫైల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది హ్యాండిల్ వైజ్గా. అంటే లైక్ అరిస్టా డోర్స్ ఫీల్ ఎలా ఉంటుందో అట్ సేమ్ టైం వుడెన్ లుక్లో ఆ ఫీల్తో తీసుకురావడం జరిగింది. సో ఓవరాల్ లుక్లో ఈ రకంగా తీర్చిదిద్దాము. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనము గెస్ట్ బెడ్రూమ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి ఎంట్రీ కాబోతున్నాము. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్నాము. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి ముందుగా సీలింగ్ అంతా కూడా ప్లెయిన్ సీలింగ్ చేసుకుంటూ సమ్ డిజైన్స్గా ఉండాలన్న ఆలోచనతో ఇట్లా డిజైన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే వీటికి కూడా మనకి ఏంటంటే మెయిన్ 8.5 feet ఫుల్ లెంత్ డోర్, ఓపెన్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేసి, ఇప్పుడు వరకు మీరు చూసింది స్లైడింగ్ డోర్, బట్ ఇక్కడ ఏంటంటే ఓపెన్ డోర్స్ అనేది మనం ప్రొవైడ్ చేసాము. వీటి హ్యాండిల్స్ కూడా ఫుల్ లెంత్ హ్యాండిల్ అనేది మనం ఈ రకంగా ప్రొవైడ్ చేసాము. ఇది లామినేట్ వచ్చేసి మనకి డిజిటల్ ప్రింటెడ్ లామినేట్.
ఈ చాలా కలర్స్ ఉంటాయి. మీకు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్ ప్రకారంగా మనం ప్రొవైడ్ చేస్తాము. అండ్ మనకి క్లయింట్ ఏంటంటే మెయిన్గా చెప్పవలసింది నాకు ఈ కలర్ కావాలి, దీన్ని ఇలా ఉంటుందన్న ఆలోచనతో చెప్తే దాని తగ్గట్టు డిజైన్స్ అనేది ఈ రకంగా ప్రొవైడ్ చేసాము. అండ్ వీటికి వచ్చేసి మనకి ఇలా డోర్ ఓపెన్ చేయగానే ఇలా మనకి సెన్సర్ లైట్ అనేది ఆటోమేటిక్ ఆన్ అవుతుంది. అట్ సేమ్ టైం ఇన్సైడ్ కూడా సేమ్ ఇలా మనకి మూవబుల్ సెల్ఫ్స్ ఉంటాయి, హ్యాంగర్ రాడ్ అండ్ 2 డ్రావర్స్, అడ్జస్టబుల్ సెల్ఫ్స్. లాఫ్ట్ కూడా చక్కగా మీరు స్టోరేజ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే వీటికి వీనాబ్ అంటారు, వీనాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలా మీకు కింద అనేది స్టోరేజ్ ఉంటుంది. చక్కగా ఫెన్సింగ్ కోసం ఎడ్జెస్ కూడా ఈవెన్ టోటల్గా ఫ్యాక్టరీ ఫెన్స్లో ఇవ్వడం జరిగింది. అలాగే వీటికి ఇలా లాంగ్ లెంత్ డోర్ అనేది వీటికి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది స్టడీ కమ్ డ్రెస్సింగ్ టేబుల్. సో స్టడీ యూనిట్ మనకి డిస్టర్బెన్స్గా ఉండకూడదు. స్టడీ అయిపోయినప్పుడే మనకి ల్యాప్టాప్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, ఏవైనా సరే లోపల పెట్టుకునే విధంగా ఇలా హైడ్రాలిక్ డోర్ అనేది ప్రొవైడ్ చేశాను. చక్కగా మీ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. అలాగే వీటికి ఒక డోర్ అనేది ఇట్లా ప్రొవైడ్ చేసాము. చక్కగా మీరు లోపల అన్ని ఐటమ్స్ వాడుకోవచ్చు. అండ్ బుక్స్ ఏమైనా పెట్టుకోవడానికి సమ్ డిజైన్స్గా ఉండాలనుకుంటే ఉండాలి అని అంటే ఆ రకంగానే ఈ డిజైన్స్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో చక్కగా టాయ్సే పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన బుక్స్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ చదువుకునే టైంలో మనకి ఓపెన్ ఎక్కువ ఉండాలనే ఆలోచనతో దీన్ని చక్కగా ఇలా ఓపెన్ అనేది ప్రొవైడ్ చేసాం. ఈ సైడ్కి ఏమైనా మీకు సమ్ ఐటమ్స్ ఏమైనా వాడుకోవాలన్నా సరే వాడుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా మీకు ఓపెన్ సెల్ఫ్స్ ఉంటుంది. అంటే క్లయింట్ ప్రకారంగా మేము ఓపెన్ సెల్ఫ్ ఇచ్చాము. సో వీటంతటికి కూడా మీకు ఏ రకం కావాలందో ఆ రకంగా మనం వాడుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్. ఇలా చక్కగా డ్రెస్సింగ్ తీసుకొని కూర్చొని, అలాగే ఇంటర్నల్ వచ్చేసి స్టోరేజ్ ఉంటుంది. ఇలా చక్కగా బ్యాంగిల్ రాడ్స్, మీరు అలంకరించుకునే ఐటమ్స్ అన్నీ కూడా దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ మీ వర్క్ అంతా అయిపోయినాక దీన్ని కంప్లీట్గా లైట్స్ అన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఇదండి క్యాండూర్ 40లో కంప్లీట్ చేసుకున్న ఇంటీరియర్ డిజైన్. మరో సరికొత్త ఇంటీరియర్ డిజైన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐకార్ట్ క్రియేషన్స్.